నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. రాజకీయాల్లో అప్పుడప్పుడు అరుదైన దృశ్యాలు, అరుదైన ఘటనలు జరుగుతూ ఉంటాయి. అంటే ఎప్పుడు కలవని వాళ్ళు, వీళ్ళు అసలు కలుసుకోర్రా నాయన అని చెప్పేసి అనుకున్న వాళ్ళు కూడా కలుసుకోవడం, లేదంటే అనుకోకుండా తారసపడడం, ఇట్లాంటి అరుదైన దృశ్యాలు రాజకీయాల్లో ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అని చెప్పేసి మనకు ఒకటి ఉంటుంది. బస్తీమే సవాల్, ఒకప్పుడు బస్తీమే సవాల్ అనుకున్నటువంటి నాయకులు ఇప్పుడు ఒకే దగ్గర కలవడం జరిగింది ఈ మధ్యకాలంలో మనం తెలంగాణ రాజకీయాల్లో. మీరు చూసుకోవచ్చు స్క్రీన్ పైన కేసీఆర్, అదేవిధంగా జీవన్ రెడ్డి, అదేవిధంగా ఎల్ రమణ, వీరు ముగ్గురు కూడా ఒకానొక సందర్భంలో బస్తీమే సవాల్ అనుకుంటూ వాళ్ళు ఒకరిపైన ఒకరు పోటీ చేయడం జరిగింది. నువ్వా నేనా అన్నట్టుగా తలపడడం జరిగింది. సో వీళ్ళు ఇప్పుడు ముగ్గురు కూడా ఒకే పార్టీలోకి కలవడం జరిగింది, ఒకే దగ్గర ప్రస్తుతం వాళ్ళు ఉండడం జరిగింది. ఇంతకీ ఎల్ రమణ, జీవన్ రెడ్డి, కేసీఆర్ ముగ్గురు కూడా ఎప్పుడు వీళ్ళు పోటీ పడ్డారు, ఎప్పుడు బస్తీమే సవాల్ అనుకున్నారు అనేది విషయం కూడా మనం మాట్లాడుకుందాం. 2004లో యూపీఏ గవర్నమెంట్ వచ్చింది. సో అప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్, అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిచారు. అప్పుడు 2004లో టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. కూడా పొత్తు పెట్టుకొని ఎందుకు పొత్తు పెట్టుకుందంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అదేవిధంగా సోనియా గాంధీ కూడా కరీంనగర్లో అంబేద్కర్ స్టేడియంలో కూడా మాట ఇవ్వడం జరిగింది, తెలంగాణ ఇస్తాము అని చెప్పేసి మాట ఇవ్వడంతో టీఆర్ఎస్ పార్టీ 2004లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. అప్పుడు గవర్నమెంట్ కూడా తెలంగాణలో ఫామ్ చేయడం జరిగింది. అప్పుడు కరీంనగర్ నుండి ఎంపీగా పోటీ చేశాడు కేసీఆర్. సో దాని తర్వాత కేసీఆర్కి యూపీఏ గవర్నమెంట్, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు కేంద్ర మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది కేసీఆర్కి. సో ఈ తెలంగాణ విషయం ఏమైతుందో ఆ విషయంలో అటు వైఎస్ రాజశేఖర రెడ్డి కానివ్వండి, అదేవిధంగా సోనియా గాంధీ అసలు స్పందించకపోవడం, ఎప్పుడైతే వాళ్ళు 2004 ఎన్నికల ముందు హామీ ఇచ్చారో ఆ హామీ పైన ఎలాంటి మాటలు మాట్లాడకపోవడం, తెలంగాణ ఊసే తీయకపోవడంతో అట్ ద సేమ్ టైం కేసీఆర్ కూడా అప్పటి ఆ పదవి కూడా రాజీనామా చేయడం జరిగింది. సో తెలంగాణ ఇవ్వట్లేదని చెప్పేసి ఆయన కేంద్ర మంత్రి పదవి కూడా రాజీనామా చేసిండు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు పొత్తులో ఉన్నారు కాబట్టి. సో సోనియా గాంధీ సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ కాబట్టి ఈయనకు టీఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ కూడా కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఈ నాన్చున్ ధోరణి, తెలంగాణ ఊసే తీయకపోవడంతో కోపం వచ్చిన కేసీఆర్ రాజీనామా చేసిండు, తెలంగాణ వాళ్ళు ఏం చెప్పట్లేదని చెప్పేసి. అయితే ఎంఎస్ఆర్ అని చెప్పేసి కరీంనగర్లో మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు ఎంఎస్ఆర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఎం సత్యనారాయణరావు మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ అని చెప్పేసి అంటున్నాడు, టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి అంటున్నాడు, నువ్వు కనుక సొంతగా పోటీ చేస్తే నువ్వు గెలుస్తావా? అప్పుడు నువ్వు గెలిచింది కాంగ్రెస్ పార్టీ పొత్తుంది కాబట్టి నువ్వు గెలిచినావు 2004లో ఎంపీగా కరీంనగర్ నుండి. సో నువ్వు ఇప్పుడు రాజీనామా చేస్తే నువ్వు గెలుస్తావా అని చెప్పేసి ఎంఎస్ఆర్ ఛాలెంజ్ విసిరిండు. ఈ ఛాలెంజ్ని స్వీకరించినటువంటి కేసీఆర్ 2006లో కరీంనగర్ ఎంపీ ఉన్నటువంటి ఆయన ఆ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్ళడం జరిగింది. అప్పుడు వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో అప్పటికే ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు జీవన్ రెడ్డి. ఎమ్మెల్యే ఉన్నప్పటికి కూడా ఒకేసారి ఎమ్మెల్యేగా ఎంపీగా ఉండడానికి వీలు ఉండదు. కాకపోతే ఒక్కసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు వేరే దానికి ఉప ఎన్నిక వచ్చినట్టయితే ఆ వ్యక్తి అటు పోటీ చేయవచ్చు. ఒకవేళ పోటీ చేసి గెలిస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పదవికి రాజీనామా చేయాలి. సో అదే జరిగింది. అప్పుడు జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు, అప్పుడు మన జగిత్యాల నుండి జీవన్ రెడ్డి. సో ఈ ఉప ఎన్నిక రావడంతో ఎంఎస్ఆర్ ఛాలెంజ్ స్వీకరించినటువంటి కేసీఆర్ 2006లో ఉప ఎన్నికకి వెళ్ళాడు, ఆ ఎంపీకి రాజీనామా చేసిండు కరీంనగర్లో. చేసిన తర్వాత అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ నుండి కరీంనగర్ ఎంపీగా జీవన్ రెడ్డి పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కీలక నేత, అప్పటికి సీనియర్ లీడర్ అయినటువంటి ఎల్ రమణ కూడా కరీంనగర్ నుండి ఎంపీగా ఆయన పోటీ చేయడం జరిగింది కరీంనగర్ మన ఎంపీ స్థానానికి. సో టీడీపీ నుండి ఎల్ రమణ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి జీవన్ రెడ్డి,
అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్, వీళ్ళు ముగ్గురు కూడా పోటీ చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో కరీంనగర్ ప్రజలు ఎప్పుడు ఇవ్వలేనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ ఆ ఉప ఎన్నికలో 2 లక్షల పై చిలుకు భారీ ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. సో తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఈ ఉప ఎన్నిక, కరీంనగర్ పార్లమెంట్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో 2006లో, ఇది ఒక శకం పలికిందని చెప్పుకోవాలి. ఇది ఒక ఎంట్రీ అని చెప్పుకోవాలి. అది సో ఒక బూస్టప్ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీకి. అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు అనే దానికి కరీంనగర్ ప్రజలు అప్పుడు తీర్పు ఇవ్వడం జరిగింది. 2 లక్షల పైచిలకు మెజార్టీ అంటే మామూలు విషయం కాదు. అప్పటికి అది హైయెస్ట్ మెజార్టీ అనుకుంటా ఆ టైంలో 2006లో. సో అప్పుడు వీరు ముగ్గురు కూడా ప్రత్యర్థులు. తర్వాత రాజకీయ సమీకరణలు మారడం, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేకపోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఎల్ రమణ. తర్వాత ఎమ్మెల్యేస్గా అవ్వడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఆ కాంగ్రెస్ పార్టీలో ఆయనను సముచిత స్థానం ఇవ్వట్లేదు, ఆయనకు గౌరవం ఇవ్వట్లేదని చెప్పేసి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇటీవల ఆయన కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. సో వీరి ముగ్గురు కూడా ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థులు. సో ఇది ఒక అరుదైన ప్రత్యర్థులని చెప్పుకోవాలి. ముగ్గురు బస్తీ మీద సవాల్, ఆ టైంలో బస్తీ మీద సవాల్, నువ్వా నేనా అన్నట్టుగా అప్పుడు వాళ్ళు పోటీ చేయడం జరిగింది. సో అప్పటికి టీడీపీ తెలంగాణలో ఇంకా మంచి ఫామ్లో ఉంది. కాకపోతే అప్పుడు ప్రభుత్వాన్ని కోల్పోయినప్పటికీ కూడా టీడీపీకి ఇంకా అప్పటికి చాలా మంచి ఉండే తెలంగాణలో. అదేవిధంగా కాంగ్రెస్ అప్పటికి గవర్నమెంట్లో ఉంది. అయినప్పటికీ కూడా ఆ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసినటువంటి కేసీఆర్ మరొకసారి ప్రజలు భారీ మెజార్టీతో ఆయనను గెలిపించడం జరిగింది. దాని తర్వాత మరొక 2 సంవత్సరాలకే 2008లో సో తెలంగాణ రాష్ట్రం ఇవ్వట్లేదు అని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాజీనామా చేశారు వాళ్ళ పదవులకు. మరొకసారి 2008లో ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికలో కూడా సేమ్ వీళ్ళు మళ్ళీ ముగ్గురు పోటీ చేశారు. టీఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్, కాంగ్రెస్ నుండి జీవన్ రెడ్డి, టీడీపీ నుండి ఎల్ రమణ. అప్పుడు కూడా మరొకసారి ప్రజలు కేసీఆర్ని గెలిపించడం జరిగింది. కాకపోతే అప్పుడు ఓట్ల మెజార్టీ చూసుకుంటే గణనీయంగా చాలా తగ్గింది. అప్పుడు 2 లక్షల పైచిలకు ఓట్లతో గెలిస్తే 2008 ఉప ఎన్నికలు మాత్రం 15,000 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది జీవన్ రెడ్డి పైన. సో అప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా ఒక రాజకీయ ప్రత్యర్థులు. ముగ్గురు కూడా కరీంనగర్ నుండి పోటీ చేసిన వాళ్ళు, నువ్వా నేనా అన్నట్టుగా పోటీ చేసిన వాళ్ళే. బస్తీ మీద సవాల్ అనుకున్న నాయకులు ఇప్పుడు ఒకే వేదికమై ఒకే దగ్గర కరచలనం చేసుకుంటూ, ఆలింగనం చేసుకుంటూ ఒకే పార్టీలో ప్రెసిడెంట్ పనిచేస్తున్నారు. ఇది ఇంకొక విషయం ఏంటంటే వీరు ముగ్గురు కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే. ముగ్గురు కూడా వీరి రాజకీయ జీవితం స్టార్ట్ అయింది కూడా తెలుగుదేశం పార్టీనే. ఎల్ రమణ టీడీపీ, అదేవిధంగా జీవన్ రెడ్డి గారు కూడా టీడీపీ నుండే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇది చాలామంది తెలియదు. జీవన్ రెడ్డి ఫస్ట్ నుండి కూడా కాంగ్రెస్ అనుకుంటారు, కాదు. ఫస్ట్ తన రాజకీయ జీవితం మొదలుపెట్టింది, తను మొదటగా ఎమ్మెల్యేగా గెలిచింది తెలుగుదేశం పార్టీ నుండే జీవన్ రెడ్డి. ఎన్టీఆర్ హయాంలో తను టీడీపీ పార్టీ నుండే మొదటిసారి అసెంబ్లీకి వెళ్ళిండు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే కేసీఆర్ కూడా తెలుగుదేశం పార్టీనే. ముగ్గురు కూడా తెలుగు తమ్ముళ్ళే అనుకోవాలి. సో ఇది రాజకీయ ప్రత్యర్థులు. ఇదొక అరుదైన ప్రత్యర్థులు అనుకోవాలి. రాజకీయాల్లో ఇదొక అరుదైన దృశ్యం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.